హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కేఎఫ్సి చికెన్ తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఒక చెంచాన్నర సాల్ట్ వేసుకుందాం, 2 చెంచాల కారం వేసుకుందాం, సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం, సగం చెంచా నల్ల మిరియాల పొడి కూడా వేసుకుందాం, కొద్దిగా వెనిగర్ వేసుకుందాం, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుందాం, కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుందాం, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. తర్వాత ఒక కప్పున్నర మైదా పిండి వేసుకోవాలి. ఒక సగం కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాం. దీంట్లోనే ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి, ఒక సగం చెంచా కారం వేసుకోవాలి, ఒక సగం చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, సగం చెంచా నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గంట సేపు నానబెట్టినాం కదా, దీన్ని ఇప్పుడు పిండిలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఐస్ వాటర్ తీసుకోవాలి. దీంట్లో ఒక్కొక్కటి లెగ్ పీసు ముంచి మళ్ళీ పిండిలు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోనికి ఆయిల్ వేసుకోవాలి. చాలా క్రిస్పీగా మస్తు టేస్టీగా ఉంది. నేను చేసినట్టే మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.